అలానే హక్కు విడుదల పత్రం అనే ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ హక్కు విడుదల పత్రం అంటే ఏంటి? అంటే రిలీజ్ తన రైట్ని కోల్పోవడం. అంటే ఇది 2 సందర్భాల్లో జరుగుతుంది. ప్రాపర్టీ ఇచ్చినటువంటి వాళ్ళు వాలంటరీగా వాళ్ళ రైట్ని ఇంకొకరికి సంక్రమింపజేయడము. అంటే అది అది ఒత్తిడి వలన లేదటువంటి వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారా, అది ఆ పార్టీ ఉన్నటువంటి ఇష్టాలను బట్టి ఆమెకి ఒక హక్కును కోల్పోతుంది. అంటే ఏ సందర్భంలో ఆమె ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆమె మీద ఎవరైనా ప్రెషర్ చేశారా లేదా వాలంటరీగా ఇస్తున్నా అనేటువంటి విషయాల మీద నిర్ధారణ చేసుకొని రిలీజ్ అనేది జరుగుతుంది. ఓకే. అలాగే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆస్తి హక్కులు ఏంటి మేడం? ప్రతి మహిళ జనరల్గా పేరెంట్స్ అనేది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు 498A కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, మిస్యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఏం చేశారు ఏంటంటే అర్నేష్ కుమార్ గైడ్లైన్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము కంపల్సరీగా ఇప్పుడు అరెస్ట్ నిరోధించారు. అక్కడ ఈ ప్రాపర్టీ ఎట్ ద టైమ్ ఆఫ్ డిమాండ్ అనేది డౌరీ డిమాండ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు 498A కింద అప్లికేషన్ పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 41 CRPC నోటీస్ ఇచ్చేసి ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ మేము లీగల్గా యాజ్ ఏ అడ్వకేట్గా మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఒక మెన్ కానీ బాయ్ కానివ్వండి గర్ల్ కానివ్వండి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అనేది ఇవ్వాలి. ప్రాపర్టీ ఉంటే ఒక 10 ఎకరాల పొలం ఉంటే ఇద్దరికి ఈక్వల్గా రైట్స్ ఈక్వల్గా ప్రాపర్టీ షేర్ చేస్తే కనుక ఈ యొక్క డౌరీ సమస్య కూడా ఉద్భవించదు. సో వాళ్ళ అన్సెస్ట్రల్ ప్రాపర్టీలో వాళ్ళు క్లెయిమ్ చేసేటువంటి రైట్ సన్తో ఈక్వల్గా డాటర్ కూడా పొందొచ్చు. అది ఎప్పుడు కేసు ఫైల్ చేసేసుకొని పార్టిషన్ సూట్లు వేసుకొని పొందేటువంటి హక్కు ఉంటుంది. హక్కు సదుపాయం ఉన్నా కూడా వీళ్ళు కనుక ఈక్వల్గా రైట్స్ ప్రాపర్టీలో డాటర్ కూడా ఈక్వల్ రైట్స్ ఇచ్చినట్లయితే ఈ సమస్య ఉద్భవించదు. 498 అనేది కూడా రాదు. సో అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, తర్వాత ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రైట్ కాబట్టి రైట్ని ఎవరు కాదనుకోలేరు. అన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ పేరెంట్స్ అవగాహన చేసుకొని ఉన్నటువంటి దాంట్లో ఇద్దరికి సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి. ఈరోజు మేల్ అయినా ఫీమేల్ అయినా ఈక్వల్. మన రాజ్యాంగం మనకేం చెప్తుంది, ఆర్టికల్ 14 to 19 వరకు సమాన హక్కులు అని చెప్తుంది, సమానంగా చూడాలని చెప్తుంది. కానీ మనం ఇక్కడ సమానంగా చూడట్లేదు. ఈ రోజు కూడా మనం ఎంత డెవలప్ అయినా కూడా ఉమెన్ వరకు వచ్చేసరికి డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అది ఫాదర్ నుంచి కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ నుంచి కానివ్వండి. సో ఈ వివక్ష అనేది ఉండకుండా ఉంటే ప్రాపర్టీలో కూడా తనకు న్యాయం అనేది జరుగుతుంది. ఈక్వల్ రైట్స్ అనేది మనం ఏదో హక్కు కోసం పోట్లాడడం కాదు, కోర్టుకు వచ్చి ఆ ఫైట్ చేయకుండానే ఆ పరిస్థితి కలిగించకుండానే ఇక్కడ పేరెంట్స్ వాళ్ళకి ఈక్వల్గా షేర్లో వాటా ఇచ్చినట్లయితే ఈ క్రిమినల్ కేసెస్ అనేది కూడా సంఖ్య పెరగది. వాళ్ళు కూడా ఉన్న దాంట్లో వాళ్ళ ఆస్తితో పాటు వాళ్ళ ఫాదర్ ఇన్ లా నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీలో కూడా వాళ్ళు ఈక్వల్గా రైట్ పొంది హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. బాగుంది మేడం. ఆస్తి హక్కు అంటే చాలామంది మహిళలకి నిజంగా తెలియదు, మాకు ఆస్తిలో హక్కు ఉంది అన్న విషయం తెలీదు. లేకపోతే ఇంతక కాల్ చేసిన వాళ్ళు కూడా అన్నారు కదా, మాకు అసలు తెలియకుండానే అసలు వాళ్ళ దాకా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా రాలేదు అన్నట్టు మాట్లాడారు. సో అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఈరోజు మన కార్యక్రమంలో ఆస్తి హక్కు గురించి, చట్టాల గురించి కూడా చాలా చక్కగా ప్రేక్షకులకి తెలియచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.